హాయ్ అండి, ఈరోజు వెజ్ గోబీ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కాలీఫ్లవర్ని మీడియం సైజులోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి. ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మరుగుతున్నప్పుడు అందులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 10 నిమిషాలు ఉడికించాలండి. ముందుగా అన్నం ఉడికించి అన్నం చల్లారబెట్టుకుందాం అండి. ఈ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కల్లోని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేత్తోని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. ఒకవేళ డ్రైగా ఉన్నట్టయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. కొంచెం వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాన్ని ప్లేట్లో తీసుకొని మిగిలిన ఆయిల్ అంతా తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 3 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకున్నామండి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ వేస్తున్నాను నేను. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, అది కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని కొంచెం సోయా సాస్, అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గరిటెతోని. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా వెజ్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అన్నా కూడా చాలా బాగా కుదురుతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఎప్పుడు కాలీఫ్లవర్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్